బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కల్తీ కేటుగాళ్లు పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నారు. 20 రకాల వస్తువులను ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. అందులో టీ పౌడర్, సర్ఫ్, కొబ్బరి నూనె, కార్న్ పౌడర్ తో పాటు బాడీ లోషన్స్, షాంపూలను సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రమాదకర రసాయనాలు వాడి బ్రాండెడ్ కంపెనీ లేబుల్ తో విక్రయాలు చేస్తున్నారు. ఇక కల్తీ వస్తువుల తయారీకి కేంద్రంపై ఎస్ఓటీ దాడులు చేశారు. 2 అరెస్ట్ చేశారు. అలాగే పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. రాజేంద్రనగర్ లోని కల్తీ కేటుగాళ్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కాటేదాన్లో భారీగా కల్తీ నిత్యావసర వస్తువులను కూడా ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ముఖ్యంగా 20 రకాలకు సంబంధించిన కల్తీ నిత్యావసర వస్తువులను తయారు చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు సమాచారం మేరకు రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో 2 అదుపులోకి తీసుకున్నారు. కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కిరాణా వస్తువులు తయారు చేస్తున్నట్లుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే బ్రూక్ బ్రౌన్ సంబంధించిన రెడ్ లేబుల్ టీ పౌడర్, అంతేకాకుండా తాజ్ మహల్, పారాషూట్ కొబ్బరి నూనె, కంఫర్ట్ కు సంబంధించిన క్లినిక్ హెయిర్ షాంపూస్, ఇవన్నీ కూడా రసాయనతో కూడిన కొన్ని వస్తువులను కూడా తయారు చేస్తున్నారు. తయారు చేసి మార్కెట్ లో ఒరిజినల్ తరహాలోనే పూర్తిగా విక్రయిస్తున్నారు. అయితే దీనిపైన ఖచ్చితమైన సమాచారం మేరకు ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించిన నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు కూడా పట్టుకున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్ని సంవత్సరాలకి నడుస్తుంది, అయితే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ దీనికి సంబంధించి సేల్స్ చేశారని దానిపైన కూడా ఎస్ఓటీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఎస్ఓటీ పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అయితే ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇంకా ఇదే కేంద్రం ఉందా, ఇంకా ఎక్కడైనా ఇలాంటి నిత్యావసర సరుకులు కల్తీకి సంబంధించి ఇంకా ఎక్కడైనా ఇంకోటి తయారు చేసే కేంద్రం ఉందా అనేది మాత్రం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే వీరిపైన కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి పూర్తిగా ఇంకా దీనిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. అలాగే పవన్, అసలు ఈ కేంద్రం ఎవరిది, అంటే మెయిన్ నిందితుడు ఎవరో తెలిసిందా? అయితే దీనికి సంబంధించి మాత్రము ప్రధాన నిందితుడు అయితే అంతా తెలియాల్సి ఉంది. ఇక్కడ కేవలము ఎవరైతే పనిచేస్తున్న వారిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం పరారులో ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తారు. కాటేదాన్లో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన గోదాంగా గుర్తించారు. ప్రజెంట్ మాత్రము అతని అదుపులోకి తీసుకుంటే ఇంకా చాలా సమాచారం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. అలాగే మరి కేంద్రం ఎక్కడైతే ఉందో చుట్టుపక్కల వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి? చుట్టుపక్కల వారు తమకు ఏమీ తెలియదు అంటున్నారు. ఇదంతా కూడా చాలా రహస్యంగా దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వీరంతా కూడా ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారో తమకు కూడా తెలియదు. కేవలం గోదాంగానే తమకు తెలుసు. ఇక్కడ కల్తీకి సంబంధించిన వస్తువులు తయారవుతున్నావా లేదా అనేది తమకు తెలియదని పోలీసులు కూడా చుట్టుపక్కల స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితులు చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.